దేవుని శక్తిని ఎరుగక తమ జీవితాల్లో కార్యాలు పొందుకోలేకపోయారు. ఈ దినమున ఆయన శక్తిని వెరుగుతావా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని ఈ దినమున నమ్ముతావా? దేవుని మనపూర్వకంగా స్తుతిస్తావా? ఇదిగో ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని, కృతజ్ఞత కలిగిన భక్తులు కావాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ జీవితంలో ఒక మంచి కార్యం చూడాలనుకుంటున్నావా? అయితే మంచిదేంటో దేవుని లేఖనాలు సెలవిస్తుంది, వింటారా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాకు స్తోత్ర గానము చేయుట మంచిది. మంచి కార్యాన్ని నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, మంచిది చూడాలనుకున్న నీవు మంచి చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ మంచి ఏం చేయాలో కూడా ప్రభువు చెప్తున్నాడు. నన్ను స్తుతించు, యెహోవాను స్తుతించుట మంచిది, యథార్థవంతులకు అది శోభస్కరం అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినమున మంచి వ్యక్తిగా మార్చబడాలని